పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పర్యావరణ పరిహారం పీసీబీపై అనుమానం. 9.8 కోట్ల పరిహారంపై పీసీబీల ప్రశ్నల వర్షం. ఆ 8 సంస్థలపై కొరడా. మిగతా వారికి కాలుష్య కారకాల సంగతేమిటి? హిందూజా, సన్వీరా పేర్లు ఎందుకు లేవు? మింది బొగ్గు, పెట్రోకోక్దులిపై ఎన్ని తనిఖీలు చేశారు? విశాఖ కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న చర్యలు ఇప్పుడు కొత్త ప్రశ్నలకు దారితీస్తున్నాయి. అందుబాటులో వచ్చిన పర్యావరణ పరిహారం వివరాల ప్రకారం 8 పరిశ్రమలు, పోర్టు ఆధారిత సంస్థలపై కలిపి 9,80,25,000 పరిహారం విధించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు ప్రశ్న అక్కడి నుంచి మొదలవుతుంది. 8 సంస్థల్ని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? విశాఖలోని ప్రధాన కాలుష్య వనరులంటిని తనిఖీ చేశారా? తనిఖీ చేసి ఉల్లంఘనలు లేవని తేల్చిన పరిశ్రమలేవి? హిందూజా, సన్వీరా వంటి సంస్థల పేర్లు ఈ జాబితాలో ఎందుకు లేవు? ఈ ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అధికార రికార్డులతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉన్న పర్యావరణ పరిహార వివరాల ప్రకారం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 3.2 కోట్లు విధించారు. జాబితాలో ఇదే అత్యధిక మొత్తం. ఆదాని గంగవరం పోర్టు లిమిటెడ్కు 1,82,25,000, విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి 1,79,25,000, ఆర్సెల్ మెటల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 1,30,87,500, రైన్ సిఐ కార్బన్ వైజాగ్ లిమిటెడ్కు 1,22,62,500 పరిహారం నమోదైంది. ఎంఎంఎన్ఎస్ పోర్ట్ వైజాగ్ ఓర్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్కు 27.75 లక్షలు, వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ ప్రైవేట్ లిమిటెడ్కు 5.25 లక్షలు, వైజాగ్ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు 5.25 లక్షలు నమోదయ్యాయి. ఈ మొత్తం విధించిన పరిహారం వసూలు చేసిన పరిహారం అన్నది కూడా పీజీపీ స్పష్టం చేయాలి. విశాఖ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యానికి అవకాశం ఉన్న యూనిట్లు 8 ఈ చర్యలకు మొత్తం ఎన్ని పరిశ్రమలకు తనిఖీ చేశారు? వాటిలో ఎన్ని రెడ్ కేటగిరీలు యూనిట్లు ఉన్నాయి? ఎన్ని పోర్టు ఆధారిత కార్యకలాపాలను పరిశీలించారు? ఎన్ని థర్మల్, కార్బన్, పెట్రోకెమికల్, స్టీల్ ఫెర్టిలైజర్ యూనిట్లను తనిఖీ చేశారు? అలా చేస్తే 8 సంస్థలపై మాత్రమే ఎందుకు పరిహారం పడిందన్న అనుమానాలకు సమాధానం లభిస్తుంది. విశాఖ పరిసరాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే ఉద్గారాలు, ఫ్లై యాష్ నిర్వహణ పరిస్థితి ఏమిటి? ఏఏక్యూ ఫలితాలేమిటి? సెమ్స్ డేటాలో ఏమైనా పరిమితుల అతిక్రమణ నమోదైందా? అన్ని ప్రమాణాల పరిధిలోనే ఉంటే ఈ నివేదికను బహిర్గతం చేయడానికి అభ్యంతరం ఏమిటి? సన్వీరాపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? మింది పరిసర ప్రాంతాల్లో బొగ్గు, పెట్రో కోక్, నల్లటి ధూళి వ్యాప్తిపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సన్వీరా కార్బన్కు సంబంధించి సీసీబీకి గత 2 నెలల్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఆ ఫిర్యాదుల్లో ఎన్నిటిపై అధికారులు క్షేత్రస్థాయి తనిఖీ చేశారు? ఎన్ని నమూనాలు సేకరించారు? ఎన్ని నోటీసులు ఇచ్చారు? ఏవైనా ఉల్లంఘనలు గుర్తించారా? గుర్తిస్తే తీసుకున్న చర్యలు ఏమిటి? గుర్తించకపోతే ఆ తనిఖీ నివేదికలను ప్రజలకు అందుబాటులో పెట్టగలరా? మింది పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లో బొగ్గు, కార్బన్, పెట్రోకోక్ వంటి పదార్థాల నిల్వ, రవాణా సమయంలో గాలిలోని ధూళి వ్యాపిస్తుందన్న ఫిర్యాదులు వస్తే దాని మూలాన్ని గుర్తించాల్సింది ఎవరు? స్టాక్ యార్డులకు కవరింగ్ ఉందా? విండ్ బ్యారియర్లు ఉన్నాయా? నిరంతరం నీటిని చల్లుతున్నారా? వాహనాలను పూర్తిగా కప్పి తరలిస్తున్నారా? అంతర్గత రహదారుల్లో మెకానిక్ స్వీపింగ్ జరుగుతుందా? ఈ అంశాలపై చివరిసారి పీసీబీ తనిఖీ ఎప్పుడు జరిగింది? ఈ తనిఖీ నివేదిక ఇక్కడ సెమ్స్ డేటా ఎందుకు బయటపెట్టారు? భారీ పరిశ్రమల విషయంలో నిరంతర ఉద్గార పర్యవేక్షణ వ్యవస్థ సెమ్స్ అత్యంత కీలకం. అయితే ప్రజలు తెలుసుకోవాల్సింది కేవలం మానిటరింగ్ జరుగుతుంది అన్న మాట కాదు. ఏ పరిశ్రమలో ఏ కాలుష్య కారకం ఎంత నమోదైంది? ఏ తేదీల పరిమితి దాటింది? ఎంతసేపు అధికార ఉద్గారం కొనసాగింది? అలాంటి ఘటనలు ఎన్నిసార్లు నమోదయ్యాయి? దానిపై ఏసీబీ ఏ చర్య తీసుకుంటుంది? విశాఖలోని ప్రధాన రెడ్ కేటగిరీ పరిశ్రమలు గత ఏడాది సెమ్స్ చారిత్రక డేటాను పీసీబీ ప్రశ్నలు ముందుంచగలిగారా? డేటా అంతా ప్రమాణాల్లో ఉంటే దాన్ని బహిర్గతం చేయడం పరిశ్రమలకే మేలు. పరిమితులు దాటితే చర్యలు తీసుకోవడం ప్రజల హక్కు. ఆన్లైన్ డేటా పనిచేయకపోతే ఏం చేశారు? మరో కీలక ప్రశ్న, నిరంతర ఉద్గార పర్యవేక్షణ వ్యవస్థ పరికరాలు 24 గంటలు పనిచేశాయా? మధ్యలో డేటా నిలిచిపోయిన సందర్భాలున్నాయా? పరికరం పనిచేయని సమయాల్లో పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగాయా? డేటా గ్యాప్లపై పీసీబీ ఏమైనా నోటీసులు ఇచ్చిందా?
మానిటరింగ్ పరికరం పనిచేయని సమయంలో వచ్చిన ఉద్గారాలను పీసీబీ ఎలా నిర్ధారించింది? దీనిపై పారదర్శకత అవసరము. 9.80 కోట్లలో ఇప్పటివరకు ప్రభుత్వ ఖాతాకు నిజంగా ఎంత వచ్చింది? 9.80 కోట్లు పూర్తిగా వసూలయ్యాయా లేక కాగితాలపైనే ఉన్నాయా? ఉల్లంఘన జరిగిన రోజుల్లో ప్రజలు పీల్చిన గాలికి లెక్కుందా? పర్యావరణ పరిహారం విధించడం వల్ల ప్రభుత్వానికి డబ్బు రావచ్చు, కానీ కాలుష్యానికి గురైన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు దానివల్ల వెంటనే స్వచ్ఛమైన గాలి రాదు. అందుకే పరిహారంతో పాటు దిద్దుబాటు చర్యల కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది కీలకం. పరిహారం విధించిన 8 సంస్థలు ఏ కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాయి? వాటిని పీసీబీ తిరిగి తనిఖీ చేసిందా? ప్రస్తుతం ఇవి ప్రమాణంలో ఉన్నాయా? ఈ వివరాలు ఇంకా బయటికి రావాలి. పీసీబీ చెప్పాల్సిన 15 సమాధానాలు. 9.80 కోట్ల చర్యలకు ముందు మొత్తం ఎన్ని పరిశ్రమలు తనిఖీ చేశారు? తనిఖీ చేసిన అన్ని సంస్థల పేర్లేమిటి? 8 సంస్థలనే పరిహారానికి ఎందుకు ఎంపిక చేశారు? హిందూజా పవర్ ప్లాంట్ను తనిఖీ చేశారా? హిందూజా తాజా సెమ్స్ ఏక్యూ ఫలితాలేమిటి? సన్వీరా కార్బన్పై ఎన్ని కాలుష్య ఫిర్యాదులు వచ్చాయి? సన్వీరాపై చివరి తనిఖీ ఎప్పుడు జరిగింది? మింది ప్రాంతంలో బొగ్గు, పెట్రోకోక్ ధూళి పొలాలపై కాలుష్య వనరుల గుర్తింపు ప్రత్యేక అధ్యయనం జరిగిందా? విశాఖ రెడ్ కేటగిరీ పరిశ్రమ సెమ్స్ డేటాను బహిర్గతం చేస్తారా? సెమ్స్ డేటా నిలిచిపోయిన ఘటనలు ఎన్ని? పరిసర గాలి నాణ్యత ఏక్యూ నమూనాలు ఎక్కడెక్కడ సేకరించారు? పరిహారం విధించిన 8 సంస్థల నుంచి 9.80 కోట్లలో ఎంత వసూలైంది? ఎంత మొత్తం ఇంకా పెండింగ్లో ఉంది? పరిహారం తర్వాత ఆయా సంస్థలపై పునఃతనిఖీ జరిగిందా? ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలన్నీ ఒకే తనిఖీ ప్రమాణాలు అమలు చేశారని నిరూపించే రికార్డులను విడుదల చేస్తారా? అనుమానాలకు సమాధానం రికార్డులే అనేది యథార్థమైన అంశం. ఏ సంస్థను ఆధారాలు లేకుండా తప్పుపట్టడం ఎంత తప్పో, ప్రజల నుంచి వస్తున్న కాలుష్య ఫిర్యాదులను పట్టించుకోకపోవడం కూడా అంతే తీవ్రమైన విషయం. అందుకే ఎవరైనా మేనేజ్ చేశారా అనే అనుమానానికి ఊహాగానాలు కాదు, రికార్డులతోనే సమాధానం రావాలి. తనిఖీ నివేదికలు, షోకాజ్ నోటీసులు, కారణం తెలపాలని కోరే నోటీసులు, అంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని జారీ చేసే నోటీసులు, నిరంతరం ఉద్గారాల పర్యవేక్షణ వ్యవస్థ, డేటా, పరిశ్రమల నుంచి వెలువడే పొగ లేదా కాలుష్యానికి 24 గంటలు నిరంతరాయంగా రికార్డు చేసే సిస్టమ్, పర్యావరణ నష్టపరిహార ఆదేశాలు, నిబంధనల అమలు నివేదిక, మూసివేత ఆదేశాలు ఉంటే వాటి వివరాలను పీసీబీ బహిర్గతం చేయాలి. విశాఖలోని ప్రధాన కాలుష్య వనరులపై ఒక స్వతంత్ర సమగ్ర ఆడిట్ నిర్వహిస్తే అనేక ప్రశ్నలకు ఒకేసారి సమాధానం లభిస్తుంది. హిందూజా పవర్ ప్లాంట్, సన్వీరా కార్బన్, మింతి పరిసర బొగ్గు, పెట్రోకోక్ స్టోరేజ్ ప్రాంతాల్లో పాటు ప్రధాన రెడ్ కేటగిరీ పరిశ్రమలు, పోర్టు కార్యకలాపాలన్నింటినీ ఒకే ప్రమాణాలతో పరిశీలించాలి. తనిఖీ తేదీలు, నమూనాల ఫలితాలు, సెమ్స్ రీడింగ్స్, ఉల్లంఘనలు, నోటీసులు, పరిహారాలు, వసూలు అన్నీ ఒకే నివేదికలో ప్రజల ముందుంచాలి. కాలుష్యం ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినా, ప్రైవేటు పరిశ్రమ నుంచి వచ్చినా ప్రజలు పీల్చేది అదే గాలి. అందుకే పీసీబీకి ప్రజలు వేస్తున్న అసలు ప్రశ్న కూడా సూటిగానే 9.80 కోట్ల కొరడా ఏమిటనే పైన ఎందుకు, మిగతా భారీ కాలుష్య వనరులపై మీ తనిఖీ నివేదికలు ఎక్కడా అనే ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానాలు కావాలి. అప్పటిదాకా విశాఖపట్నం జనం ఈ కాలుష్యంపై పోరాడుతూనే ఉంటారనేది ఇక్కడ పత్రికాముఖంగా తెలియజేస్తున్న విషయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.